వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల ఆర్థిక ధోరణులు అనే అంశంలో భాగంగా మనము పర్ క్యాపిటా ఇన్కమ్ కి సంబంధించిన అంశాల గురించి మనం చూద్దాం. పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయానికి సంబంధించి 2023-24 మరియు 2024-25 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము, ఇండియా యొక్క తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో మరియు స్థిర ధరల్లో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి సర్వేలో భాగంగా. ఈ సర్వేలో భాగంగా మనం చూడాల్సిన అంశాలు ఏంటేంటివి, మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, మొత్తం ఈ టేబుల్ నుంచి ఒక 12 ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. వాటికి సంబంధించిన వివరణ ఒకసారి మనం చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏమంటున్నా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత ప్రస్తుత ధరల్లో. క్వశ్చన్ లో ప్రస్తుత ధరల స్థిర ధరల అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ప్రస్తుత ధరల్లో ఎంత, 3,79,751 రూపాయలు. 3,79,751 రూపాయలు ఈ అంశం చూడాలి. అదే విధంగా 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, 3,46,457 రూపాయలు. 3,46,457 రూపాయలు అనేది 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో. ఎట్ కరెంట్ ప్రైజెస్ అనేది ఇంపార్టెంట్. ప్రశ్నలో ప్రస్తుత ధరలు కనిపిస్తే విలువ మారుతుంది, స్థిర ధరలు ఉంటే ఒక రకమైన విలువ వస్తుంది కాబట్టి చూడాలి. సేమ్ ఇండియాది కూడా చూద్దాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంత, 2,05,579 రూపాయలు. ఎంత, 2,05,579 రూపాయలు. సేమ్ 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంత, 1,88,892 రూపాయలు అనేది ఇండియా యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము. ప్రశ్న ఏం చూడాలి, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్సా, అనగా ముందస్తు అంచనాల మొదటి సవరించిన అంచనాల. అదే విధంగా ధరలు ప్రస్తుత ధరల స్థిర ధరల ఈ రెండు ఐడెంటిఫై చేస్తే విలువలు అనేది మారకుండా ఉంటాయి. ప్రస్తుత ధరల ప్రకారం అడిగితే ప్రస్తుత ధరలు చూజ్ చేసుకుంటాం, స్థిర ధరల ప్రకారం అడిగితే స్థిర ధరలు చూజ్ చేసుకుంటాం మనం ఆన్సర్. ఈ రెండు ఐడెంటిఫై చేయాలి. ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇవి అడుగుతున్నారా, కరెంట్ ప్రైజెసా కాన్స్టాంట్ ప్రైజెసా, ఇది కూడా చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం యొక్క 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అంటే, గ్రోత్ రేట్ ఏంటిది, ఇప్పుడు ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఏంది ఫార్ములా, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 కదా చేస్తే వచ్చేదే గ్రోత్ రేట్ అన్నాం. సేమ్ ఈ ప్రొసీజర్, ఈ ఫార్ములా మనకి ఎక్కడ కూడా అడగరు, జస్ట్ తెలుసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. గ్రోత్ రేట్ ఎంత, దీనికి 9.6% పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు. తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు 9.6% ప్రస్తుత ధరల ప్రకారం. సేమ్ ఇండియాకి కూడా చూస్తే ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ చేస్తే వచ్చేదే గ్రోత్ రేటు. భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేట్ ఎంత, 8.8%. సేమ్ స్థిర ధరలు కూడా చూడాలి. ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం స్థిర ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ స్థిర ధరల ప్రకారం ఎంత అంటే 1,87,912 రూపాయలు. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ ఏమంటే స్థిర ధరల ప్రకారం ఏమంటున్నాం, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అంటున్నాం కదా. స్థిర ధరల ప్రకారం లెక్కిస్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, మనము స్థిర ధరల ప్రకారం లెక్కించిన జీడిపి, స్థిర ధరల ప్రకారం లెక్కించిన జిఎస్డిపి ఉంటది కదా, తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువపై తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా చేయాలి. స్థిర ధరల ప్రకారం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి, స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువపై
తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా చేయగా వచ్చేదే స్థిర ధరల ప్రకారము పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ ప్రస్తుత ధరల ప్రకారం పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించిన తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి బై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ జనాభా, మొత్తం జనాభా చేయగా వచ్చేదే ప్రస్తుత ధరల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే స్థిర ధరల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా, ప్రస్తుత ధరల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా అనేది ఇది స్థిర ధరల ప్రకారం లెక్కించిన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ బై తెలంగాణ రాష్ట్ర జనాభా చేయగా వచ్చిన విలువనే 1,87,912 రూపాయలు. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ బై తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా చేయగా వచ్చిన విలువనే 3,79,751 రూపాయలు. ఈ ప్రస్తుత ధరల జిఎస్డిపి ఏంటిది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిర ధరల ప్రకారం, ఇది ప్రస్తుత ధరల ప్రకారం. ఇవంతా చేయగా వచ్చేవే ఆ ధరలు. ఏంటేంటివి? ప్రస్తుత ధరలో తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవి చూసుకోవాలి విలువలు. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 1,77,000 రూపాయలు. అయితే ఇండియాది కూడా చూద్దాం. స్థిర ధరల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎంత? 1,14,705 రూపాయలు. సేమ్ మొదటి సవరించిన అంచనాలు చూస్తే 2023-24లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? స్థిర ధరల ప్రకారం 1,08,786 రూపాయలు. సేమ్ గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం చూస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 6.2%. ఎందుకు? ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చిందే 6.2. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం ఎంత? 5.4%. ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చిందే 5.4%. ఇది ఏంటిది? ఇండియా తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం. మొత్తంగా మనకి 12 క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉందని మాట్లాడుకున్నాం. ఈ 12 క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఆస్కారం ఉంటుంది అని అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ప్రస్తుత ధరల ప్రకారం, ఇది ఒక క్వశ్చన్. 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ప్రస్తుత ధరల్లో, ఇది ఒక క్వశ్చన్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత? 3 క్వశ్చన్స్. సేమ్ ఇవే 3 క్వశ్చన్స్ ఇండియాకి కూడా వర్తింపజేయాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2,05,579 రూపాయలు. సేమ్ 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2 క్వశ్చన్లు. ఈ మధ్యలో వృద్ధి రేటు 2024-25 ఇండియా యొక్క తలసరి ఆదాయ యొక్క వృద్ధి రేటు ఎంత? ఇన్ని 3 క్వశ్చన్లు వచ్చినాయి. 3 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు. సేమ్ ఇక్కడ ప్రస్తుత ధరలు అని క్వశ్చన్లు ఎక్కడైతే యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ స్థిర ధరలు ఉపయోగించాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2 క్వశ్చన్లు. వీటి మధ్యలో గ్రోత్ రేటు ఎన్ని? 3 క్వశ్చన్లు వచ్చినాయి ఇక్కడ. సేమ్ ఇవి ఇక్కడ కూడా 3 క్వశ్చన్లు వస్తాయి. స్థిర ధరల్లో ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత? 1,14,705 రూపాయలు. స్థిర ధరల్లో 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 1,08,786 రూపాయలు. గ్రోత్ రేట్ తీసుకో. మొత్తం ఎన్ని? 3 క్వశ్చన్లు. ఇక్కడ 3 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు. ఈ టేబుల్ నుంచి 12 క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఉంటుంది. ఇది కూడా చూసుకోవాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ప్రస్తుత ధరలో 9.6% కంటే ఇండియా జిడిపి గ్రోత్ రేట్ అధికంగా ఉందా తగ్గుదల ఉందా అంటే తగ్గుదలగా ఉంది. ఇలాంటి కంపారిజన్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ 9.6% కంటే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? తగ్గుదల నమోదైంది. ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ
రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే ఇండియా యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఉందా, తగ్గుదల నమోదైందా అని అంటే ఇది కూడా తగ్గుదల నమోదైంది. ఇలాంటి కంపారిజన్స్ కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. మొత్తంగా 14 క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. దీంట్లో పర్ క్యాపిటా ఇన్కమ్ పైన, పర్ క్యాపిటా ఇన్కమ్ పైన, పర్ క్యాపిటా ఇన్కమ్ పైన, పర్ క్యాపిటా ఇన్కమ్, కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్, గ్రోత్ రేట్స్, వీటిపైన 14 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ అంశం చూస్తే సెక్టార్ వైజ్ గా కాంట్రిబ్యూషన్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.